చాలా మంది బీసీలు సార్లో 10% ఉన్నా ఇప్పటికీ రాజ్యాధికారం కావాలి ఇకపోయినా కానీ ఏమైతే తీరాదు పోనీ రాదు అనుకునే టైప్లో మనం ఉన్నాం ఊళ్ళల్లో. అందుకే నిద్రపోతూనే ఉన్నాం. 77 ఏళ్ళకి వెళ్ళి నిద్రపోతున్నాం కాబట్టి వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో చూసాను. ఎందుకంటే మేము బాగా అప్పుడు మేము కాలేజ్ తరఫుకి వెళ్ళి వచ్చేది మీరు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అంటే ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలానే మిమ్మల్ని కోరుకుంటాను ఈ బీసీ ఉద్యమంలో కూడా మీరు కీలక పాత్ర పోషించారు. జాగో అంటాను, మీరు 20 ఏళ్ళ క్రితమేనే జాగో అన్నారు. ఎందుకంటే ఇలాంటి లీడర్లు ఉండడం, సత్యనారాయణ గారు కావచ్చు, కుమారస్వామి గారు కావచ్చు, అంటే రాజ్యాంగం మీద పట్టున్నప్పుడు రాజ్యాంగంలో మనకు జరిగిన అన్యాయం బట్టి అంటే దేశంలో ఉన్న 134 కోట్లలో 72 కోట్ల బీసీల గురించి ఆలోచించిన నాదుడే లేడు ఇప్పటివరకు. ఇది సత్యం. ఎందుకంటే పార్లమెంట్లో మనం ఎంపీలు చాలా తక్కువ శాతం అయినా వచ్చినా ఆడ నోరిప్పలేని పరిస్థితి. ఎందుకంటే పార్టీలు మొత్తం వాళ్ళేగా, మనం వాళ్ళ ఊడికం చేస్తే అక్కడోటి టికెట్లు పడేస్తారు మనకు. అరే గట్టిగా మాట్లాడినాం అనుకో ఆ టికెట్ కూడా పీకెత్తారు. అని భయానికి ఏం చేస్తారు బీసీ లీడర్లు, ఏ పార్టీలో ఉన్న బీసీ లీడర్లు ఎందుకు లొలి పెట్టుకోవాలి వాళ్ళతోని అనుకుంటారు. వాళ్ళతో మంచుకుంటేనే కదా అప్పుడో ఇప్పుడో ఏదన్నా ఒక అవకాశం దొరుకుతుంది, ఎమ్మెల్యే ఎమ్మెల్సీయో ఎంపీఓ దొరుకుతుంది. ధైర్యంగా గట్టిగానే అనుకో ఉడవికి పడేస్తారు. ఏదో బట్టగాల్చి మీదేసి అరే వీడు పనికిరారా అని చెప్పేసి అపాయింట్మెంట్ ఊడియకుంటుంటారు. అంటే బీసీని ఎంత చులకన చూస్తారు అంటే, నేను చేసిన పాత డిపార్ట్మెంట్లో నా చుట్టూ ఉన్నది ఓసీలే. ఓ రెడ్డి దొర, 2 రెడ్డి దొరలు ఉండే, 2 వెలుమ దొరలు ఉండే. నేను ఇక్కడికి ఉన్నా, వాళ్ళు వీడికి రావాలి టేబుల్ దానికైనా కూడా భయపడేది. అంటే ఫీల్ అయ్యేది కొత్త. కానీ ఏదో మనకున్న ఇంటెలెక్చువల్తోని వాళ్ళని పిలుచుకున్నాం. వాళ్ళు కూడా నన్ను బీసీలా, ఎందుకంటే మా దగ్గర ఉన్న ఇక్కడ సోకాల్ డీడీవైలు అందరు పోయి మా కేటీఆర్ దగ్గర కూర్చున్నారట. ఇది డీడీవైల పోస్టు, ఇంకోటికి ఇచ్చేది లేదు. ఎందుకంటే గత చరిత్ర మొత్తం చూడు, ఇది మాదే ఉంటుంది, మా పోస్ట్ ఇంకోరికి ఎట్లా ఇస్తారన్నారట. సార్ ఆయన కూడా సంగం రెడ్డి అని ఉన్నది, డీడీవైలో ఆయన ఉంటుంది, మీకేం టెన్షన్ పడకన్నారు. గా పేరు మీద మాకు సంగం రెడ్డి అని ఇంటి పేరు ఉన్నందుకు వచ్చింది కావచ్చు, బీసీ నిజంగా అయితే కావచ్చు. అంటే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆ డిఫరెన్స్ అవపడుతుంది, క్లియర్ కట్ డిఫరెన్స్. ఇవాళ మీటింగ్ ఎందుకు అంటే విడాకుల మీటింగ్ అంటాడు మళ్ళన్న. మనకు వాళ్ళకి తెగదెంపు చేస్తారో భయ్. 77 ఏళ్ళు ఇచ్చినా సంసారం చేసినా మీరు మమ్మల్ని దగ్గర తీసుకుంటలేదు. ఇప్పుడు మేమే దూరం కొడతాం పరాదు. మా సంసారం మేము చేసుకుంటాం, మీ సంసారం మీరు చేసుకోండి, మీ ఓట్లు మీరు వేసుకోండి, మా ఓట్లు మేము వేసుకుంటాం. అంటే క్లీన్ కట్ ఉండాలి. మీకు దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో అవపడుతుంది. అటెండర్ నుంచి టాప్ వరకు వాళ్ళు మాత్రం ఉంటే మాత్రం ఆ పార్షియాలిటీ ఎట్లా అవపడుతుందో మీరు చూడండి. ఇందాక పొద్దున్న ఏదో డిస్కషన్ వస్తుంటే ఓ ఏసీపీ గారు కాల్ చేశారు. ఇట్లే మా టీచర్ యూనియన్స్లో ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ టీచర్ యూనియన్స్లో కాంటాక్ట్ చేసేటోళ్ళు కూడా వాళ్ళే. యూటీఎఫ్ చూడు, పిఆర్టీ చూడు, ఇంకా ఏ యూనియన్ చూసినా దాని అధ్యక్షులు అందరు రెడ్డిలు ఉన్నారు. నేను వాళ్ళతో ఇప్పుడు వైరం మొత్తం రెడ్డిస్ వర్సెస్ బీసీ నడుస్తుంది భయ్యా అని నేను అన్నాను. టీచర్ ఎమ్మెల్సీ అనేది టీచర్ల మధ్య నడవట్లేదు, రెడ్డిలకు బీసీలకు మధ్య నడుస్తాను. మీరందరూ ఆశీర్వదించి మీకు ఓట్లు లేకున్నా మీకు తెలిసిన రిలేటివ్తో చేస్తే 2 నెలల తర్వాత నేను కూడా ఒక బీసీ టీచర్ మల్లన్న పక్కన ఉంటా, బరాబర్ మీ హక్కుల గురించి పోరాడడానికి కౌన్సిల్లో బరాబర్ ఉంటాం, బీసీ గాలాన్ని ఇప్పడానికి. ఆ పొద్దున మాట్లాడుకుంటే ఏసీ అరే నువ్వే కాదు భయ్, మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళదే రాజ్యాధికారం, వాళ్ళే అధ్యక్షులు ఉంటారు, 20 ఏళ్ళకెళ్ళి ఆ పోస్ట్ ఇడిచిపెట్టాడు. అంటే వాళ్ళు ప్రెసిడెంట్ అనే ఆ పోస్ట్ టైటిల్ వాళ్ళు బాగా వాడుకుంటారు.